అన్ని దారులు మూసుకుపోయాయి అనుకున్నాను. అలాంటి పరిస్థితుల్లో ఇంత తెలివిగా బయటపడ్డావు చూడు. అందుకే ఈ ఆనందం. అసలు దోషిని పట్టుకోలేక నువ్వెక్కడ జైలుకి వెళ్లాల్సి వస్తుందోనని నేనెంత భయపడ్డానో తెలుసా? యాక్చువల్లీ భర్తగా ఇలాంటి సమయంలో నీకు తోడుగా అండగా నేనుండాలి. కానీ అమ్మ మాటకి ఎదురు చెప్పలేక. ఏమండి, గుణమా, ఏంటిది? ఇది నా ఆనందం అండి. అత్తయ్య గారి మాటకి కట్టుబడ్డారు. నాకు తోడుగా రాకుండా ఉండిపోయారు. చా, ఈ దెబ్బతో అత్తయ్య గారు గుండమ్మని ఇంట్లోంచి గెంటేయడం ఖాయం, అది జైలుకు పోవడం ఖాయమని అనుకున్నాను. అంతా అయిపోయిందనుకున్నాం. గుండమ్మకి ఆఖరి నిమిషంలో ఇలా కలిసొస్తుందంటే అది దాని రాత. తల మీద అలా బయట కొంగ ఎందుకు వేసుకొచ్చుకున్నావు నాన్నమ్మా? మనకి మిగిలింది ఇదే కదా, మీరు కూడా వేసుకొని కూర్చోండి. మేం నెత్తి మీద వేసుకుని కూర్చోటం కాదు, ఆ గుండమ్మ గొంతు కోసేయాలి. అది అయ్యే పని కాదులే కానీ మీరిద్దరూ వెళ్ళేసి కిచెన్లో ఉల్లిపాయలు కోసుకోండి. అది చాలా ఈజీ. ఆ గుండమ్మ లక్కీ ఫెలో అని అనుకుంటున్నారు కానీ నిజానికి లక్కీ ఫెలోస్ మీరేనే. దేనికి? ఆ వచ్చిన వాళ్ళు తప్పు ఒప్పుకున్నారు కానీ దానికి కారణం మీరేనని మీ పేర్లు బయటికి చెప్పలేదు కదా. చెప్పుంటే ఇంటి నుంచి మిమ్మల్ని గెంటేసేవాళ్ళు, మీరెళ్ళి జైల్లో కూర్చునేవాళ్ళు. వాళ్ళందరి ముందు మన పేర్లు చెప్పలేదు కానీ గుండమ్మకు గాని చెప్పేసుంటారంటావా? గుండమ్మకు గాని వాడు చెప్పుంటే తర్వాత మీకుంటుందమ్మా గున్నా గున్నా మామిడి సాంగే మీ ఇద్దరికి. గుండమ్మకి ఇదంతా మనమే చేయించామనే నిజం తెలుసో తెలీదో ఆ విషయం పక్కన పెడితే
గుండమ్మని దెబ్బ కొట్టడానికి మనకు ఇంకో అవకాశం లేకపోలేదు. రాముల వారి కళ్యాణం జరిపించడానికి గుడికి వెళ్ళాలి కదా. గుడిలో మనమేంటో చూపిద్దాం. అయ్యో! తుమ్మావంటే ముక్కు కోసేస్తాను. బాబీ, రే బాబీ, ఎక్కడ్రా? ఏం నాన్న? పూజకు కావలసిన సామాన్లన్నీ కారులో పెట్టించావా? అన్ని సర్ది కారులో పెట్టించేశాను నాన్న. ఏం తాతయ్య? మరి పట్టు వస్త్రాలు అవి అన్నయ్య వాళ్ళు తీసుకొస్తున్నారు నాన్న. మీ అమ్మ వాళ్ళు ఎక్కడ్రా? కామాక్షి, కామాక్షి, ఎంతసేపే? త్వరగా రావే, ఎక్కడున్నావు? పూజకి టైం అవుతోంది, రండే. అబ్బబ్బా, వచ్చేస్తున్నానండి. నువ్వు రెడీనే, వీళ్ళేరి. ఆది, వస్తున్నా అమ్మా. అమ్మా గుండమ్మా, వస్తున్నాను మామయ్య గారు. రామ్మా గుండమ్మా, టైం అవుతుంది. రే తమ్ముడు, సుచిత్ర ఎక్కడ్రా? వస్తుందన్నయ్య, ఎప్పుడో రెడీ అయిపోయింది. త్వరగా రామ్మా. సుచి, వచ్చేస్తున్నాను సీను. త్వరగా రా సుచి. ఆలస్యం అవుతుంది, పదండి పదండి. పదండమ్మా, అందరూ పదండి, కామాక్షి, పదండి. పదండి పదండి. పదండి, త్వరగా వెళ్ళాలి. भजे पावनं भावनानीत्यवासं भजे बालभानुप्रभाचारुभासं भजे चन्द्रिकाकुन्दमन्दारहासं भजे सन्ततं रामपालदासम् ఈ సంవత్సరం ఆ శ్రీరామచంద్రుని కళ్యాణ మహోత్సవం జరిపించడానికి ఆలయ ధర్మకర్త అయిన గుండమ్మ గారు పట్టు వస్త్రాలతోనూ ముత్యాల తలంబ్రాలను తీసుకొని తరలి వస్తూ ఉంటే వారిని ఆలయ ప్రధాన అర్చకులు, పురోహితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్నారు. అమ్మ, పూర్ణ కుంభానికి నమస్కారం చేసుకోండి. అయ్యా మీరు కూడా. ఇదా ఆలయ ధర్మకర్త. అందుకేగా దాన్ని అడుగులకి మడుగులొత్తుతున్నారు, పూర్ణ కుంభాలతో స్వాగతాలు పలుకుతున్నారు. అయినా గుడికెళ్ళాక ఏదో చేస్తామన్నారు కదే, ఏం చేస్తారే? ఆ గుండమ్మ స్వామివారి కళ్యాణం జరిపిస్తుంటే పక్కనే నిలబడి చూస్తారా?
అమ్మా మీరందరూ ఆ స్వామివారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత వీటిని స్వామివారి దగ్గర ఉంచడం మంచిది. అలాగే పంతులు గారు. పదండమ్మా. అమ్మా ప్రతి సంవత్సరం మీ మావయ్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఆయనకు తెలుసు. కానీ మీరు తెలుసుకోవాలని చెబుతున్నాను. మీ ఇంటి నుంచి ఆ స్వామివారికి సమర్పించడానికి, కళ్యాణం జరిపించడానికి తెచ్చిన పట్టు వస్త్రాలు, ఆ ముత్యాల తలంబ్రాలు ప్రదక్షిణలు చేసి స్వామివారి దగ్గరకు తీసుకొచ్చేంత వరకు నేలను తాకరాదు. జాగ్రత్తమ్మా. అలాగే పంతులు గారు. నానమ్మ, పంతులు గారు చెప్పింది విన్నావుగా? ప్రదక్షిణలు అయ్యేంత వరకు తలంబ్రాలు పట్టుకున్న పళ్ళెం నేల పడకూడదంట. ఒళ్ళో పెట్టుకుంది నేల మీద ఎందుకు పడుద్దే? ఆ గుండమ్మ జాగ్రత్తగానే ఉంది కదా. అది పడేయదు, కానీ ఆ గుండమ్మని పడేలా చేస్తే అప్పుడు నేల పాలవుతాయి కదా. అదెలాగే? ప్రదక్షిణలు చేసేటప్పుడు ఆ గుండమ్మని నేను పడేస్తాను. అప్పుడు దాని ఒళ్ళో ఉన్న తలంబ్రాలు నేల మీద పడి అపవిత్రమవుతాయి. దాంతో దానికి ఆ గుండం అజాగ్రత్త కారణమని అందరూ దాన్ని తిట్టేలా చేస్తాను. వదిన గుండమ్మ సారీ, పొరపాటు అయింది, చూసుకోలేదు. ఏమే కళ్ళు నెత్తిమీద పెట్టుకుని నడుస్తున్నావే? నువ్వు చేసిన పొరపాటు వల్ల తలంబ్రాలు కింద పడుంటే ఎంత అపచారం జరుగుండేది. అలా గుండమ్మ వెనకాలే నడవకపోతే కాస్త వెనక నడవచ్చు కదా. చెప్తున్నారుగా, కాస్త వెనక్కి జరుగు. సరే సరే, అయిందేదో అయిపోయింది. పదండి 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 పదండి. గుండమ్మని తిట్టిస్తానని చెప్పి
పాపం నువ్వే తిట్లు తిన్నావు. అమ్మా, మండపం దగ్గర అంతా సిద్ధంగా ఉంది. మీరు వెళ్ళండమ్మా, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే పంతులు గారు. మరి కాసేపట్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం ప్రారంభం కాబోతుంది. భక్తులందరూ ఈ కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో తిలకించవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామచంద్రమూర్తికి జై. ఏంటే అక్కడుండకుండా పక్కకొచ్చేశారు? రాక ఆ గుండమ్మని అందరూ గౌరవిస్తుంటే దాని పని వాళ్ళలాగా చేతులు కట్టుకుని పక్కనే నిలబడమంటావా? జస్ట్ మిస్ అయ్యిందే. లేదంటేనా నువ్వు చేసిన పనికి ఆ గుండమ్మ కింద పడేది, తలంబ్రాలు నెలపాలయ్యేవి, మనం అనుకున్నది జరిగేది. కానీ ఎప్పట్లాగే దానికి మెప్పులు, దీనికి దొబ్బులు మిగిలాయి. ఒక చోట మిస్ అయినంత మాత్రాన వదిలిపెడతానా దాన్ని? గుండమ్మ వెనకాలే ఇక్కడికొచ్చింది. దాని హయాంలో రాముల వారి కళ్యాణం జరగకుండా చేసి అందరూ దాన్ని తిట్టేలా చేసి ఇలాంటి ఆడది ఆలయ ధర్మకర్తగా పనికి రాదు అని ఇక్కడి నుంచి అందరూ బయటికి తనని గెంటేయడానికి. కాసేపట్లో స్వామివారి కళ్యాణం స్టార్ట్ అవుద్దే. ఇప్పుడేం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను ఆంటీ. ఏం చేస్తే అందరూ ఒక్కసారిగా గుండమ్మని వేలెత్తి చూపిస్తారు? ఏం చేస్తే అత్తయ్య గారు అందరూ ఉన్నారనే విషయాన్ని మర్చిపోయి దాన్ని నోటికొచ్చినట్టు తిడతారు? ఐడియా ఆంటీ. ఏంటది? రాముల వారి కళ్యాణం జరుగుతున్నప్పుడు ముఖ్యమైనదేంటి? హా, ఏముంది? వడపప్పు, పానకం. పానకంలో మిరియాలు బాగా కలిపినట్టున్నారే, వాసన గుబాళించేస్తుంది. నేను ఆ గుండమ్మని దెబ్బ కొట్టడం గురించి మాట్లాడుతుంటే నువ్వు తిండి గురించి మాట్లాడుతున్నావేంటి? పెళ్లిలో పురోహితుడు లేకపోయినా పర్వాలేదు, కానీ తాళిబొట్టయితే కావాలి కదా. ఆ తాళిబొట్టు గుండమ్మ తెచ్చింది కదా. కాబట్టి ఆ గుండమ్మ తెచ్చిన తాళిబొట్టుని మనం మాయం చేస్తే మామూలుగా పెళ్ళైతే తాళి కట్టే సమయానికి తాళిబొట్టు కనిపించకపోతే ఏ పసుపు కొమ్మో కట్టించేస్తారు. కానీ దేవుడు పెళ్లిలో అలా కుదరదు కదా. ఎట్ట కుదురుతుంది? శాస్త్రం ఒప్పుకోదు కదా. కాబట్టే తాళిబొట్టే మాయం చేస్తే ఆ తాళిబొట్టు తెచ్చింది ఆ గుండమ్మే కాబట్టి అది కనబడకపోవడంతో ఇదంతా దాని అశ్రద్ధ వల్లే అని అందరూ దాన్నే నిందిస్తారు. స్వామివారి కళ్యాణం ఆగిపోవడానికి కారణం ఆ గుండమ్మే అని అందరూ అంటారు. ఆ
అప్పుడు అది తల దించుకోవాలి కదా. అప్పుడు దాని పరువు అందరి ముందు పోయినట్టే కదా. హ, అప్పుడు మనం అనుకున్నది సాధించినట్టే కదా.